హాయ్ గురు, నమస్కారం అందరికీ. గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచాను. లేచిన వెంటనే పరుగు పెట్టాను. ఎందుకో తెలుసా, నిన్న ఎర్నింగ్స్ బాగా అయినాయి కదా, 8,000 వరకు వచ్చినాయి. ఈ డ్రైవర్ లైఫ్ అనేది, డ్రైవర్ అనేది కాదు, ఏ బిజినెస్ అయినా అంతే. ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు. కాకపోతే మనము ఏదైనా కానీ ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ తగ్గట్టుగా మనము ప్లాన్స్ అనేవి చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ టార్గెట్ అనేది రీచ్ అవుతుంది. టైంతో సంబంధం లేకుండా చేసుకోవాలి. టైంతో సంబంధం లేకుండా చేసుకొని, లాస్ట్ వీక్ నేను 6,000 అనేది టార్గెట్గా పెట్టుకోండి. 6,000 7,000 వరకు అయింది. ఫస్ట్ ఆర్డర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఆర్డర్కి మనకి 549 రూపీస్ ఇవ్వడం జరిగింది కస్టమర్. మహదేవపురం నుంచి కనకపురం రోడ్డుకి 549 రూపీస్ కస్టమర్ ఇచ్చాడు. ఇక్కడ చూస్తే ఆర్డర్స్ పడేలాగా కనిపించలేదు. ఒక స్మాల్ బ్రేక్ వేసుకుందాము. మనకి మార్నింగ్ టిఫిన్ లేకున్నా పర్వాలే, కానీ టీ లేకపోతే అవ్వదప్ప. సో ఎక్కడన్నా టీ బ్రేక్ వేద్దాం. చేసే మూడు, ఉత్సాహం రెండు పెరుగుతాయి. తాగాలి, ఎర్నింగ్ చేయాలి. బ్రేక్ వేస్తాం. సెకండ్ ఆర్డర్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 300 సంథింగ్ చూపించింది. డ్రాప్ లొకేషన్ అయితే ఎగ్జాక్ట్ తెలియదండి. 1/2 అవర్ జర్నీ. సో చూద్దాం ఎక్కడికి డ్రాప్ అనేది కస్టమర్ పికప్ చేసుకున్నాక తెలుస్తుంది. పికప్ వచ్చేసి 5 minutes చూపిస్తుంది కదండి. కస్టమర్ పికప్ చేసుకునేసి డ్రాప్ లొకేషన్ చూస్తాము. ఇది వచ్చేసి సెకండ్ ఆర్డర్. ఆర్డర్స్ ఈరోజు కొంచెం తక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు, బికాస్ ఆఫ్ టుడే మంగళవారం. ఓకే గైస్, సెకండ్ డ్రాప్ కంప్లీట్ అయింది. సెకండ్ డ్రాప్కి 430 రూపీస్ చూపించాడు, కానీ కస్టమర్ ఎక్స్ట్రా పికప్ పాయింట్స్ పెట్టాడు. సో దానివల్ల 150 రూపీస్ ఎక్స్ట్రా కలెక్ట్ చేశాను. టోటల్ 470 రూపీస్ ఎర్న్ అయినాయి. ఇప్పుడు థర్డ్ పికప్ పడింది, థర్డ్ ఆర్డర్ పడింది. 740 రూపీస్ సంథింగ్ చూపించింది. ఏరియా చూడలేదు, ప్రీమియర్ ఆర్డరు. సో ఫస్ట్ కస్టమర్ పోయి పికప్ చేసుకోవాలి తొందరగా. లెట్స్ గో. థర్డ్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ ఆర్డర్ వచ్చేసి డ్రాప్ లొకేషన్ వచ్చేసి మైసూర్ రోడ్డు నియర్ వండర్లా దగ్గర. దీనికి వచ్చేసి 829 రూపీస్ విత్ టోల్ ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి పికప్స్ అనేది తక్కువ పడతాయి. సో దానివల్ల కొంచెం సిటీలోకి వెళ్దామనేసి ఖాళీగా సిటీగా అయిపోయింది. టిఫిన్ అనేది కంప్లీట్ అయింది. టిఫిన్ కంప్లీట్ అయ్యే లోపల ఆర్డర్ కూడా పడింది. ఓలా నుంచి 500 సంథింగ్ చూపించింది. పోయి కస్టమర్ని పికప్ చేసుకుందాము. ఫోర్త్ ఆర్డర్ కంప్లీట్ అయిందండి. కస్టమర్ నుంచి 581 కలెక్ట్ చేయడం జరిగింది.
ఇప్పుడు ఎయిర్పోర్ట్కి డ్రాప్ పడింది. పోయి కస్టమర్ని పికప్ చేసుకునేసి డ్రాప్ చేస్తాం. ఫైనల్ అమౌంట్ ఎంత అనేది అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను. ఎయిర్పోర్ట్ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ ఆర్డర్కి 720 రూపీస్ ఇచ్చాడు. 720 ఇంక్లూడ్ 940 టోల్, ఇంక్లూడ్ టోల్ 940. ఎయిర్పోర్ట్కి డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు టెర్మినల్ 1 పికప్ పాయింట్ పడింది ఓలా ప్రైమ్. ఎయిర్పోర్ట్లో ఆర్డర్స్ హెవీగా ఉన్నాయి, కస్టమర్స్ హెవీగా ఉన్నారు, క్యాబ్స్ తక్కువ ఉన్నాయి. హాయ్ గైస్, ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి డ్రాప్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ నుంచి యశ్వంత్పూర్కి డ్రాప్ అయిపోయింది. 33 కిలోమీటర్స్కి హాఫ్ అన్ అవర్ జర్నీ అయింది. ఓలా మంచి రేటే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. 800 రూపీస్ ఇచ్చింది. నార్మల్గా అయితే ఊబర్లో అయితే 400, మ్యాక్సిమం 500 ఇచ్చేవాడు. ఓలాలో ప్రైమ్ ప్లస్ 800 రూపీస్ ఇచ్చాడు. పర్వాలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎంత టైం తీసుకుంటుందో చూస్తాము. ప్రజెంట్ అయితే ఆర్డర్స్ అయితే కొంచెం తగ్గాయని చెప్పవచ్చు. చూద్దాం. 7th ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను. స్మాల్ ఆర్డరే. 10 కిలోమీటర్స్కి 300 రూపీస్ ఇస్తున్నాడు. ప్రీమియర్ ఆర్డరు. సో లంచ్ టైం అయింది, లాంగ్ పోయి టైం లేదు కాబట్టి తీసుకునేసి అక్కడ ఏదైనా లంచ్ చేసేద్దాం అనేసి స్మాల్ ఆర్డర్ తీసుకున్నాను. 25 మినిట్స్ మాత్రమే. ఇది కస్టమర్ని పికప్ చేసుకున్నాం. ఓకేనండి, ఈరోజు ఎర్నింగ్ ఎంత అయిందనేది చూద్దాం ఒకసారి. టైం వచ్చేసి 8:24. మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేసినాను. ఆల్మోస్ట్ 13 అవర్స్ తీసుకుంది. 13 అవర్స్ ఆల్మోస్ట్ 13 అవర్స్ తీసుకుంది. చూద్దాం ఎంత ఎర్నింగ్స్ అయినాయి అనేది. ఎర్నింగ్స్ టుడే $714. $714. $704 ఎయిర్పోర్ట్ రైడు. 294 విజయనగర్. అదే ఇవి మీకు అప్డేట్ చేయలేదండి. 794, 254,
ఓలాలో చూద్దాము. ఓలాలో వచ్చేసి $641, $309. ఈ 309కి మనము 470 ఇప్పించుకున్నాము. ఎక్కువ స్టాప్లు ఉన్నాయనేసి మార్నింగ్ మీకు చెప్పాను. 470 రూపీస్ కరెక్ట్ చేశాను. మళ్ళీ కెంగేరి 572, ప్రైమ్ ప్లస్ ఇది ఎయిర్పోర్ట్ నుంచి 805, ప్లస్ 720. ఈ 720కి గాను మనము 800 ఇప్పించుకున్నాము. బికాజ్ ఆఫ్ పికప్ లొకేషన్ రాంగ్ పెట్టారు. దానివల్ల ఎక్స్ట్రా కిలోమీటర్స్ పోయిన దానికి ఎక్స్ట్రా ఇప్పించుకున్నాను. రౌండ్ ఫిగర్ 800 ఇప్పించుకున్నాను. ప్లస్ నమ్మయాత్రలో గార్డ్ చేశాను. నమ్మయాత్రలో 552 ఆల్మోస్ట్ 6000 అయింది. ఇదండి ఈరోజు లాస్ట్ నాకు తెలిసి 3 ఆర్డర్స్ 4 ఆర్డర్స్ మీకు అప్డేట్ చేయలేకపోయాను. బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అనేవి పడడం జరిగింది. సో దానివల్ల అప్డేట్ చేయలేకపోయాను. ప్రతిదీ డీటెయిల్స్గా మీకు స్క్రీన్ షాట్లో చూపించడం జరిగింది. కౌంటింగ్లో కూడా 5800 ఈరోజు ఎర్నింగ్తో ముగిసిందండి. మనం మినిమం టార్గెట్ వచ్చేసి 5000. పర్వాలేదు, ఇంకా మనం ఎక్స్ట్రా చేసాము. సో రేపు కలుస్తామండి. అంటిల్ దెన్, బాయ్, గుడ్ నైట్, హ్యావ్ ఏ నైస్ డే.